హైదరాబాద్ గోషమహల్ నియోజకవర్గం చాక్నావాడి నాలా దగ్గర స్థానికులు ఆందోళనకు దిగారు. నిన్న తెల్లవారుజామున నాలా కుంగి అందులో లారీ కూరుకుపోయింది. ఆ లారీని ఇప్పటి వరకు అధికారులు తొలగించడం లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఇప్పటికీ అదే ప్రాంతంలో 4 సార్లు నాలా కుంగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు ఆ నాలాలో ఎవరైనా పడితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఫైర్ అయ్యారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు స్థానికులు. లేదు డీసీ ఇంకా జోనల్ కమిషనర్ గారి సైట్కి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సైట్ కంప్లీట్ కావాలంటే అలా పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ లేకుంటే ఇప్పుడు ఓపెన్ నాలా పెట్టిరు. రేపు పొద్దున కూడా పడితే ఏమైనా అయితే ఎవరు జిమ్మేదారి? దానికి బ్యారికేడ్స్ లేవు, ప్రొటెక్షన్ లేదు. కాంట్రాక్టర్ ఏమో పనులు చేసుకుంటూ పోతున్నారు. మేము డీసీ కానీ ఈఈ కానీ ఏఈ కానీ ఒకటే చెప్తున్నాం, మీ నిర్లక్ష్య వైఖరి ఇలా కొనసాగితే నడవదు. क्यों आपके जीएचएमसी अधिकारी यहाँ पर नहीं आए? आपका काम है पहले जनता को देखिए, जनता के कामों को देखिए। जिन जनता ने वोट देकर के आपको आगे बढ़ाया है उस जनता की सहूलियत को देखिए, लेकिन आप हमेशा अपना ही स्वार्थ देख रहे हैं। तो मैं आपसे कहना चाहती हूँ ये सही नीति नहीं है। మీరు ఫస్ట్ సర్వే చేయించండి. ఏదైనా మొత్తం నాలా ఏదన్నా కుంగిపోయే పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్ దాన్ని సరిదిద్దే విధంగా మీరు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను హెచ్చరించడం జరుగుతుంది. సర్కిల్ 14 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్లకి బయటికి వెళ్ళాడు ఆయన. కనుక ఆయన ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి.